కంజంక్షన్స్లో నెక్స్ట్ కొరలేటివ్ కంజంక్షన్స్. కొరలేటివ్ కంజంక్షన్స్ అంటే ఒక సెంటెన్స్లో సమాన ప్రాధాన్యత కలిగిన రెండు విషయాలను ఒకటిగా కలిపి చెప్పడానికి జంటగా ఉండే పదాలను కంజంక్షన్స్గా ఉపయోగిస్తాము. ఒక సెంటెన్స్లో సమాన ప్రాధాన్యత కలిగిన ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండే రెండు విషయాలను ఒకటిగా కలిపి చెప్పడానికి జంటగా ఉండే పదాలు పెయిర్స్ ఆఫ్ వర్డ్స్ అంటాము. ఈ కర్లేటివ్ కంజంక్షన్స్ జంట పదాలుగా ఉంటాయి. ఉండి సమాన ప్రాధాన్యత కలిగిన విషయాలను ఒకటిగా కలిపి చెప్పడానికి ఉపయోగిస్తాము. ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్, సో దట్, వెదర్ ఆర్. ఈ విధంగా కర్లేటివ్ కంజంక్షన్స్ జంట పదాలుగా ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ డ్రైవ్ ఎయిదర్ కార్ ఆర్ వ్యాన్. నేను కార్ అయినా తోలుతాను లేదా వ్యాన్ అయినా డ్రైవ్ చేస్తాను. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఏదైనా చేస్తాను అని చెప్పడం. ఎయిదర్ ఆర్. హీ హ్యాస్ నెయిదర్ కార్ నార్ బైక్. అతనికి కారు లేదు, బైకు లేదు. షీ ఈస్ బోత్ క్లెవర్ అండ్ హార్డ్ వర్కింగ్. ఆమె క్లెవరు మరియు హార్డ్ వర్కింగ్ రెండు విషయాలు ఆమె లక్షణాలుగా ఉంటాయి. బోత్ అండ్. వీ వాంట్ నాట్ ఓన్లీ ఫుడ్ బట్ ఆల్సో షెల్టర్. మాకు ఆహారము కావాలి, ఫుడ్డు కావాలి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇది మాత్రమే కాదు అది కూడా కావాలి. హీ ఈస్ యాజ్ టాల్ యాజ్ హిజ్ ఫాదర్. వాళ్ళ ఫాదర్ అంతా పొడవుగా ఇతను ఉన్నాడు. యాజ్. దే ఆర్ సేవింగ్ మనీ సో దట్ దే కెన్ బై న్యూ కార్. వాళ్ళు మనీని సేవ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కారు కొనుక్కుంటారు. సో దట్. యూ మస్ట్ గో వెదర్ యూ లైక్ ఆర్ నాట్. నీకు ఇష్టమున్నా లేకపోయినా నువ్వు వెళ్ళాలి, పోయి తీరాలి. వెదర్ ఆర్. ఈ విధంగా సమాన ప్రాధాన్యత ఉండే విషయాలను చెప్పేటప్పుడు ఉపయోగించే ఈ జంట పదాలుగా ఉండే కంజంక్షన్స్ని కొరలేటివ్ కంజంక్షన్స్ అని చెప్తాము. ఐ వుడ్ ర్యాదర్ స్లీప్ దాన్ స్టడీ టునైట్. ఈరోజు రాత్రి చదవడానికంటే కూడా నిద్రపోవడానికి ఎక్కువగా నేను ప్రయత్నిస్తాను. ఈ విధంగా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండే విషయాలను చెప్పడానికి పెయిర్స్ ఆఫ్ వర్డ్స్ని కంజంక్షన్స్గా ఉపయోగిస్తాము. ఇట్లాంటి పెయిర్స్ ఆఫ్ వర్డ్స్ని కొరలేటివ్ కంజంక్షన్స్ అని పిలవడం జరుగుతుంది.